వరంగల్ నగరంలో నాలాలపైన స్లాబులు వేసి పార్కింగ్ ప్లేస్లు ఉపయోగిస్తున్నారు కొందరు వ్యాపారులు. దీంతో పార్కింగ్ స్థలం లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలాలు ఆక్రమించి స్లాబ్ వేయడంతో వర్షం నీరు బయటకు వెళ్లటం లేదు. డ్రైనేజీలు పొంగి కాలనీలను ముంచెత్తుతున్నాయి. వరంగల్ నగరంలోని 66 డివిజన్ల పరిధిలో 1800కు పైగా కాలనీలున్నాయి. వీటిలో ప్రధాన నాలాలు 53.5 కిలోమీటర్లు, డ్రైనేజీ వ్యవస్థ 1640 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో 1 మీటర్ వెడల్పు విస్తీర్ణం ఉండే కాల్వలే ఎక్కువ. డ్రైన్ల ద్వారా వచ్చే వరద, వృధా నీళ్లన్నీ ముచ్చెర్ల నాగారం చెరువులోకి వెళ్లే నాలాలతో అనుసంధానమై ఉన్నాయి. అయితే నగరంలోని నాలాల్లో చాలా వరకు కొన్ని ఏళ్ల కిందట నిర్మించినవే. ఇండ్ల నుంచి వచ్చే నీళ్లు వరద ప్రవాహానికి పాత నాలాలు సరిపోని పరిస్థితి ఏర్పడింది. హన్మకొండ బస్టాండ్ నుంచి ములుగు రోడ్డుకు వెళ్లే రహదారిపై వరద నీరు పోయేందుకు నాలాను నిర్మించారు. ఇక్కడ కొందరు వ్యాపారులు డ్రైన్లపై స్లాబులు వేసి వాహనాల పార్కింగ్ కు ఉపయోగించుకుంటున్నారు. దీంతో వర్షం పడితే వరద నీరు పోవటం లేదు. రోడ్లపైకి వరద నీరు వస్తున్నా పట్టించుకోవటం లేదు. నగరంలోని షాపులు, అపార్ట్మెంట్లు, కాంప్లెక్స్లతో పాటు ఓపెన్ గా ఉండాల్సిన చోట్ల పలువురు డ్రైన్లపై స్లాబులు ఏర్పాటు చేసి వాహనాల పార్కింగ్ కు వాడుతున్నారు. దీనివల్ల వర్షం నీరు నేరుగా కాల్వలోనికి చేరటం లేదు. స్లాబుల వల్ల కాల్వల్లో పేరుకుపోయిన పూడిక మట్టి తీయలేని పరిస్థితి. డ్రైనేజ్ వాటర్ రోడ్లపై నుంచి ఇళ్లలోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం. ఇప్పుడు వర్షం పడ్డది మార్నింగే, బయట బండి పెడితే మొత్తం తడిచి లోపలికి అన్ని నీళ్ళు అన్ని బండ్లు నడుస్తలేవు. విపరీతమైన వాటర్ వచ్చేస్తుంది మొత్తం ఎక్కడి నుండి. ఇక మనుషులు నడచడానికి కూడా వీలు ఉంటలేదు, అంత వాటర్ వస్తుంది. అశోకాలి ఈ పరిస్థితి వాటర్ పడితే ఘోరంగా ఉంటుంది ఈ ఏరియా అంతా. ఈ అధికారుల గురించి మనకు ఎక్కువ తెలియదు. చేస్తాను, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తాను, కానీ చాలా రోజుల నుండి అట్నే ఉంటుంది. హన్మకొండ చౌరస్తా, గోకుల్ నగర్, వికాస్ నగర్, కిషన్పుర, వరంగల్ నగరంలోని హంటర్ రోడ్, ఎస్ఆర్ నగర్, మైసయ్య నగర్, కాశీబుగ్గ సర్కిల్లో నీరు పోయేందుకు నాలాలు వెడల్పు చేయకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. తిరుమల జంక్షన్ లో ఇరుకు డ్రైన్లపై స్లాబులు ఉండటంతో వరద బయటకు వెళ్లడం లేదు. దీంతో చిన్నపాటి వర్షానికే రోడ్డుపై భారీగా నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కుంట ప్రాంతాన్ని కూడా త్వరగా ఆ యొక్క పనులన్నీ కూడా చేపట్టి మరి మా ఇంటిలోని కూడా మోకాళ్ళ వరకు నీళ్లు 4 రూములలోకి మరి అటు రీతి ఆ ప్రాంతం అంతా కూడా నీళ్లతోటి నిండిపోయింది. కాబట్టి ఆ యొక్క పనిని కూడా వాళ్ళు చేపట్టి మరి చక్కటి సొల్యూషన్ని మరి ఆ కాలనీ వాసులందరికీ కూడా చేస్తారని మాకు హామీ ఇవ్వడం జరిగింది. వరద కాలనీలను ముంచెత్తుతున్నా ఇంజనీరింగ్ అధికారులు అటువైపు రావడం లేదంటున్నారు జనం. వర్షాల టైంలో హడావిడి చేయడం తప్ప శాశ్వత నివారణ చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. నాలాలపై స్లాబులు వేసిన వారికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలంటున్నారు. వరంగల్ నగరం ప్రతి సంవత్సరం లాగే తీవ్ర ముంపుకు గురైంది. నగరంలో దాదాపు ఒకప్పుడు 45 లోతట్టు ప్రాంతాలు ఉండేది, ఇప్పుడు దాదాపు 200 లోతట్టు ప్రాంతాలకు చేరుకున్నాయి. దీనికి కారణం ఏమిటి అని అంటే పూర్తిగా ఒక ప్రణాళిక, ఒక వ్యూహాన్ని అనుసరించకపోవడం, తర్వాత సరైన సూపర్విజన్ అనేది, నియంత్రణ అనేది లేకపోవడం. డీసిల్టింగ్ అనేది కూడా ఎక్కువ జరగడం లేదు. ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలను డీసిల్టింగ్ పేరుతో దుర్వినియోగం చేస్తున్నారు తప్ప డీసిల్టింగ్ ఎన్నడూ కూడా పూర్తి స్థాయిలో లేదు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇరుకు డ్రైన్లపై స్లాబులు తొలగించాలంటున్నారు జనం.